అందరికీ అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్లు, నోటిఫికేషన్స్ అండ్ జాబ్ ప్రొఫైల్స్ అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నోటిఫికేషన్స్ అయితే మన ఛానల్లో వీడియోస్ చేస్తున్నామండి. అదేంటంటే మీకు ఆ నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ ఉందా లేదా, అసలు ఏమేమి క్వాలిఫికేషన్ ఉంటుంది, ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, అండ్ మెడికల్ టెస్ట్ ఏంటి, ఫిజికల్ టెస్ట్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏంటి, అండ్ ఎగ్జామ్ మనకి ఏమేమి సిలబస్ కావాలి, అలాంటి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మన ఛానల్లో ఏ జాబ్కి ఆ జాబ్ సపరేట్గా జాబ్ ప్రొఫైల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ పెట్టడం జరుగుతుంది. అండ్ ఆ వీడియోస్ మీరు ఎంతవరకు చూడనట్లయితే మన ఛానల్లో ఉంటాయి, చూడండి. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ఏఎల్పి కానీ లేదా అప్కమింగ్ నోటిఫికేషన్స్ అయిన ఆర్పిఎఫ్ కానీ ఆర్మీ కానీ ఇలా మనకైతే వీడియోస్ పెట్టడం జరిగింది. మీరైతే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి మన ఛానల్కి సంబంధించి వీడియో అయితే చేస్తున్నాను. ఇదేంటంటే ఒకసారి చూడండి, ఇది వచ్చేసి మన ఛానల్ అండ్ ఇది ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్ అండి. అండ్ ఇది మీకు ఈ ఛానల్లో ఏంటంటే మీకు అప్కమింగ్ నోటిఫికేషన్స్ తెలుసుకోవాలంటే మీకైతే మన ఛానల్ అని బెస్ట్ అని అయితే నేను చెప్తాను. అంతేకాకుండా మీకు రీసెంట్ నోటిఫికేషన్స్లో ఏమైనా లింక్స్ అనేవి దొరకకపోతే మన ఛానల్లో ప్రతిదీ లింక్ అనేది పెడుతున్నాం. అది ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాం కదా, ఈ విధంగా లింక్స్ అయితే పెడుతున్నాం. నోటిఫికేషన్ లింక్ అని, అప్లికేషన్ లింక్ అని, లేదంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అని, ఇంకా మనకి ప్రతి లింక్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది మన ఛానల్లో పెడుతున్నామండి. అండ్ ఈ వీడియో ఏంటంటే ఇంకోటి, మన సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూవర్స్ కానీ చేసిన కామెంట్స్ అనేవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మన సబ్స్క్రైబర్ అండ్ మన వ్యూవర్ ఇక్కడ చూడండి, ఆర్ఆర్బి దక్షిణ రైల్వే అని మనం వీడియో చేసి అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి అప్రెంటిస్ వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి ఇక్కడ చూడండి, మనకి థ్యాంక్ యూ బ్రో ఆర్ఆర్బి ఎగ్జామ్ పేపర్ కూడా పెట్టండి. ఈ విధంగా మీరు కామెంట్ చేయడం వల్ల నాకేంటంటే వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. అంతేకాకుండా మీకు నేను వీడియో అయితే టైం టు టైం అందించగలను. మీకు ఏం కావాలని మీరు కామెంట్ చేయండి, నాకు తెలియదు కదా. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు ప్రతి వీడియోకి మీకు ఏం కావాలి అంటే, మీకు అప్కమింగ్ నోటిఫికేషన్స్ తెలుసుకోవాలన్నా, లేదంటే మీకు ఇంకా ఏమైనా జాబ్ ప్రొఫైల్స్ గురించి తెలుసుకోవాలన్నా కామెంట్ చేయండి. దానివల్ల ఏంటంటే నేను చెప్పడానికి వీలుంటుంది. ఇలా మనకి మన సబ్స్క్రైబర్స్ అయితే చేయడం జరిగింది. ఇలా చూడండి, ఇవన్నీ మనకి వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చేశారండి. ఎవరైంది నాకు కరెక్ట్గా తెలియదు. అండ్ ఇవి వచ్చేసి రావడం జరిగింది ప్రతి ఒక్కటి. ఇదండి మన ఛానల్కి సంబంధించి. అండ్ అంతేకాకుండా మన ఛానల్లో ఎవ్రీ సండే లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. అదేంటంటే ఇది వచ్చేసి మనకి ఛానల్ ఇప్పటికొచ్చి మనం స్టార్ట్ చేసి 5 మంత్స్ అయితే కంప్లీట్ చేసామండి. అండ్ మన 5 మంత్స్లో 88.8K వ్యూస్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే మన ఛానల్ సంబంధించి. అండ్ యూట్యూబ్ కూడా మనకి కంగ్రాచులేషన్స్ చెప్తూ పంపిందండి. కాకపోతే మానిటైజేషన్ ప్రాసెస్ అనేది మనకి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది ఎందుకంటే మనది వ్యూస్ అనేవి వస్తున్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా ఎక్కువ వస్తున్నాయండి. యాక్సెప్ట్ చేసిన కన్నా ఇంకా ఎక్కువ వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే వ్యూస్కి మనకి వాచ్ టైం అనేది రాలేదు, కాబట్టి మానిటైజేషన్ అవ్వలేదు. అంతేకాకుండా మన ఛానల్ని లైక్ చేస్తూ ఉండండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా కొంతమందికి రిఫర్ అవుతుంది. దానివల్ల ఏంటంటే వారికి కూడా అప్కమింగ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుస్తాయి. అండ్ కొన్ని ఛానల్స్ వాళ్ళు కొన్ని రైట్ చెప్పొచ్చు, కొన్ని ఛానల్స్ వాళ్ళు తప్పు చెప్పొచ్చు. కాకపోతే మన ఛానల్ అనేది జెన్యూన్ అండ్ మన వ్యూవర్స్ ఎవరైతే వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు రోజు చూస్తారు కాబట్టి. సేమ్ అలానే మన ఛానల్లో ప్రతి వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవ్రీ సండే మనం అయితే లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. అదేంటంటే ఇది వచ్చేసి మనకి ఈ 2024లో ఫస్ట్ లైవ్ అయితే మనం చూసుకోవచ్చు. అవును, మీకు మెన్షన్ చేశాను. ఎవ్రీ సండే మనకి లైవ్ అయితే కండక్ట్ చేస్తానండి. అది కూడా ఈవినింగ్ 6 to 7 PM వరకు మనకి లైవ్ అయితే కండక్ట్ చేస్తాను. అండ్ ఈ లైవ్లో వచ్చేసి మీకు ఆ వారంలో రిలీజ్ అయిన ప్రతి జాబ్, అంటే ఈ వారం అంటే ఈ సోమవారం నుంచి ఆదివారం వరకు మధ్యలో మనకి 7 days ఆఫ్ పీరియడ్లో మనకి ఎన్ని రకాల నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి, స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఎన్ని రకాలు రిలీజ్ అయ్యాయి, లేదంటే ఎన్ని రకాల ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి, ప్రతిదీ మన ఛానల్లో అయితే లైవ్లో అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు లైవ్కి అటెండ్ అయితే చాలు, మీరు వారం మొత్తం మన ఛానల్ ఫాలో అవసరం లేదు. జస్ట్ ఆ సండే లైవ్లో అటెండ్ అయితే మీకు మొత్తం జాబ్ అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అండ్ అప్కమింగ్ మనకైతే పెడతాను. అంతేకాకుండా ఈ మధ్య జాబ్ ప్రొఫైల్స్ అనేవి స్టార్ట్ చేశామండి. ఈ ప్రతి ఒక్కరికి అందాలని అనుకుంటున్నాను. కాబట్టి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా లైక్ అనేది చేయండి. ఇక్కడ చూడండి, మన ఒక వ్యూవర్ అయితే ఇలా పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి అబౌట్ మన ఛానల్. అండ్ అంతేకాకుండా మీకు ఏమైనా జాబ్ అప్డేట్స్ గురించి కానీ లేదా నోటిఫికేషన్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఇది మాత్రం మర్చిపోద్దు. అండ్ డిస్క్రిప్షన్లో ప్రతిదీ లింక్స్ అయితే ఇస్తాను. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల నేనైతే మీకు ప్రతిదీ రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అబౌట్ మై ఛానల్ అండి ఇది. అండ్ ఇంకా ఎవరికైనా షేర్ చేయనట్లయితే షేర్ చేయండి. ఏంటంటే మన ఛానల్ అనేది తక్కువ టైంలో, అంటే మీకు సండే లైవ్లోనే మ్యాక్సిమం ఆఫ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుస్తాయి. మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే జాబ్ ప్రొఫైల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది కదా, దాన్ని బట్టి మీకు డీటెయిల్గా తెలుస్తుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా
ఈ వీడియో అనేది తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ఏఎల్పీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ అయితే పెట్టాను. ఇంతవరకు ఎవరు చూడనట్లయితే చూడండి. అండ్ రైల్వే నుంచి మనకి అప్కమింగ్ నోటిఫికేషన్ వచ్చేసి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించి మనకి వేకెన్సీ అనేది పూర్తిగా రిలీజ్ చేయలేదు, బట్ మనకి అప్కమింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ రాబోయే ఆర్మీ జీడీ కానీ, లేదా మనకి ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నిపత్ రిక్రూట్మెంట్ కానీ, లేదంటే నేవీ నుంచి అగ్నిపత్ కానీ, ప్రతిదీ అయితే మనం డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ ఈ వీడియో షేర్ చేయనట్లయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.